అన్ని. కానీ అప్పుడు పొత్తు లేదు. పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. దాన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం అవుతుంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ, రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినప్పటికీ నేను దాన్ని బాహాటంగా చెప్పడం లేదు. ఒకటే చెప్తున్నాను, అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు, వాళ్ళు చెప్తారనేటువంటి మాట. తర్వాత సరే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ, నియోజకవర్గంతో వ్యక్తిగతంగా నాకుంటే బలం కానీ ఇవాళ 100% నేను చెప్పగలను. నేను 2007 నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయినా అప్పటి నుంచి ఆ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది. ఆ 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది. నిజాయితీగా ఉన్నాననేటువంటి మాట ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట. నిజాయితీగా నేను ప్రవర్తించాను. నా క్యారెక్టర్ 100% టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ, నా క్యాండిడేచర్ కానీ, ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుందనేటువంటి మాట. దాంతోపాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా పార్టీకి. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, 175 నియోజకవర్గాల్లో 175 చిరి సమానంగా ఏం పోటీ చేయట్లేదుగా. మేము జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది. కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లకి అక్కడ బలం వాళ్ళకు ఉంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. అది సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, నేను కులాలు మతాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఈ కులానికి ఎక్కువ ఉన్నాయి, ఆ కులానికి ఎక్కువ ఉన్నాయి, ఈ కులానికి తక్కువ వస్తున్నాయి, ఆ కులానికి తక్కువ వస్తున్నాయని చెప్పను. నేను అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వాడిని. ఇవాళ నియోజకవర్గంలో నాతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. అన్ని కులాలు అన్ని మతాలు కోరుకునే వ్యక్తిగా నేను నాకు ధర్మం ఉంది, నేను అడిగే ధర్మం నాకు ఉంది. అదే పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. 100% నేను కులం మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అప్పచెప్తారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. ఒక 4-5 రోజులు ఇది ప్రకటన రావడానికి కొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి సమావేశాన్ని ఢిల్లీలో పెట్టుకున్నారు. అది అయిన తర్వాత వాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మాట్లాడే 2-3 రోజుల్లో ఉంటుందండి. 2-3 రోజుల్లోనే డీటెయిల్స్ మనకి వస్తాయి. 2-3 రోజుల్లో.